హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు గిరిజా కళ్యాణం నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. గిరిజ, రవి ఇద్దరూ రాజగోపాలరావు గారి ఆత్మీయులని తెలియడంతో ఆ ఇంటి నౌకర్లు కూడా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతామని అడిగింది. ఆయన టిక్కెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం పెట్టేసుకున్నారు. నీలకంఠం గారి అమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్లీ మొదటికొచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. మళ్లీ వాడు మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు. కానీ వాళ్ళు రూపంలో చందు పక్కన నిలబెడితే దిష్టిబొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారి అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడడానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటుందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకుని ఆ పిల్ల మెడలో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లో నుంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయాడు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. అతని చేతిలో ఉన్న బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, రవి సాయన్న వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతోంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తోంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ కన్ను చేత్తో మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకుని ముఖం తన వైపుకు తిప్పుకుని కన్ను పరీక్ష చేసింది. నోటితో ఉఫ్ అని ఊదింది. పైట కొంగు ఉండచుట్టి నోట్లో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్లయి ఉండి కూడా ఎంత ఆరాటపడింది. గిరిజకి ఒక విధమైన పట్టుదల ఉంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే ఆయనకి ఎనలేని వాత్సల్యం. ఇలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా, శాంతిగా సాగుతాయి. దానికి ఉదాహరణ కమల. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో కూడా. గిరిజ, రవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్లారు. సాయన్న మొక్కలకి నీళ్లు పెడుతుంటే ఆ పైప్ అందుకుని గిరిజ తను పట్టసాగింది. ఆయనకు మళ్లీ కమల గుర్తొచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా మొక్కల విషయం కమల శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటు వచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి తిప్పబోయింది. నీళ్లు వానజల్లులా వెళ్లి చందు మీద పడ్డాయి. అతని షర్టు, ప్యాంట్ అంతా తడిసిపోయింది. అరెరే! కంగారుగా చూసింది గిరిజ. పర్వాలేదు, నీళ్లలో తడవడం నాకెంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడూ నీళ్ల దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకొచ్చి దొడ్లో ఈ పాండ్లో వేయించమని మారం చేసేవాడిని అన్నాడు చందు. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఈ పాండ్ నిండా ఉప్పు బస్తాలు వేయించి ఉప్పగా ఉన్న నీళ్లు చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికొచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత ఆ నీళ్లు మళ్లీ తియ్యగా ఉన్నాయి. ఇదేంటి అంటే సముద్రానికి వాళ్ళమ్మ మీద బెంగపడి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది అంటూ చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు గారు కిటికీలో నుంచి చూస్తుంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరు చూడముచ్చటైన జంటగా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్లిన వైపే చూస్తోంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందు కనిపించినప్పుడే పరదా తొలగించుకు వచ్చిన అందాల సుందరిలో తొంగి చూడడం ఆయన చాలాసార్లు గమనించారు.
రాజగోపాలరావు గారి మస్తిష్కంలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలో నుంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రప్రథమంగా చూస్తున్నట్టుగా చూడసాగారు. చందుకి గిరిజనిచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే? ఆయన కళ్ల ముందు తమ్ముడిని ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నా భేదం లేదు. అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజలాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే కావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా, అసంగతంగా తోచలేదు. కొద్దిసేపయిన తర్వాత ఆయన లేచి తోటలోకొచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వేళ్లాడుతున్న తీగలను చూస్తోంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గరున్నాడు. సాయన్న కొబ్బరికాయలు కొయ్యడానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తోంది. గిరిజా? అక్కడికొచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏంటి, ఈరోజైనా రైలు టికెట్లు దొరుకుతాయా? అంది నవ్వుతూ. అదేంటో గాని ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టిక్కెట్లు లేవు, గిరిజని ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారాయన. గిరిజ పక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచి మీద కూర్చున్నారు. గిరిజ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలని వచ్చాను అన్నారు. గిరిజ కళ్లల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను. నువ్వేమీ అనుకోవద్దు. నేనలా అనుకుంటానని మీకు తెలిస్తే నాకే మాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగలదానివి గిరిజ. తెలివిగలవాళ్ళెప్పుడూ ఇంకొకరికి సహాయపడుతూ ఉంటారు, అవునా? అన్నారు. ఏమో, నాకు తెలియదు బాబుగారు. ఒకటడుగుతాను చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? అన్నారాయన. చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గా ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడొద్దు మరి అన్నారాయన మళ్ళీ. గిరిజ ముఖంలో మేఘాలు కదులాడినాయి. తలదించుకుంది. అవును అంది. గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడొద్దు. అతను చదువుకుని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యతంతా నేను స్వీకరిస్తున్నాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను అన్నారాయన. బాబుగారు? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటూ ఇటూ తిరుగుతున్నారు. అవును గిరిజ, ఈ రోజు నుండి రవికి సంబంధించిన బాధ్యతంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువు, భోజనానికయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ గాని డాక్టర్ గాని చదువుతానంటే అది చదివిస్తాను. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వింక ఏమాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలేయ్ అన్నారు. బాబుగారు? గిరిజ కళ్లలో తడి కనిపించింది. ఆయన చేతితో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు. నాకు నీ సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి అంది. ఆయన క్షణవాగి అన్నారు. నేను రవి బాధ్యతని స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి అన్నారు. ఆ పేరు వినగానే గిరిజ త్రుళ్ళిపడింది. ఆయన ఏం చెప్తున్నారో అర్థం కానట్టు చూసింది. నేనా? ఎలా? నేనేం చెయ్యగలను అంది. చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్నడగడానికొచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపు దాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాట రానిదానిలా, రెప్పవేయడం మరచిపోయిందానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తోంది. ఆయన గిరిజ ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో అయినా ఖచ్చితంగా, దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మనిద్దరికీ పరస్పర గౌరవాభిమానాలు కలిగేటట్టు చేసింది. నీకోసం నేనేది చేసినా, నాకోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్టే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలడం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలిసి ఉంటుంది. చందుకి నిన్ను భార్యగా చెయ్యాలని ఎందుకనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు మొదటి నుంచి నేను వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకు అర్థమవుతుంది. కూర్చో అన్నారాయన. గిరిజ కూర్చుంది.
ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభం చేసి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్లి వద్దనడం, చివరికి తన అంత గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకోవడం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. చివరిగా నిట్టూరుస్తూ అన్నారు, వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకీ పెళ్లి సమస్య అవ్వకపోను. చిన్నప్పటి నుంచి ఎక్కడ ఒంటరివాడవుతాడోనని ఆ స్నేహితులతో కలవడం వల్ల ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడయి కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం కల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించుకో. నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకేదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పవచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చెయ్యి. నాకర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారాయన. సాయన్న వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు కొట్టి ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలా అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి నవ్వుతూ అక్క ముందుకొచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకుని రవినే చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తుకొస్తున్నాయి. రవిని చదివిస్తాను. ఇంజనీర్ గాని, డాక్టర్ గాని ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోనక్కా? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి ముఖం ఒక్కసారిగా మతాబాలా వెలిగిపోయింది. అక్కా, నిజంగా నాకా చదువు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్కా, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాసు కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూలు మానను అన్నాడు. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ల ముందు సుందరమైన కల గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడయి డాక్టరై తన దగ్గరకొస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్ అయ్యాను. ఇదంతా నువ్వే చేసింది. గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా అనుకుంది. రాజగోపాలరావు గారు మంచం మీద పడుకుని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చాడు. మంచినీళ్ళిస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసి ఇచ్చాడు. గిరిజమ్మ గారు మీకివ్వమన్నారండి అని. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం ఆయన గిరిజతో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కంటికి గిరిజ కనిపించలేదు. గిరిజ రాత్రి భోజనం చేయలేదని, ఆకలి లేదని అందని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయనేం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబైందిగానే కనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయం కోసం వేచి చూస్తున్నారు. సాయన్న మందులిచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదివారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకు సంతోషం, బాధ రెండూ కలిగాయి. అందులో గిరిజ ఇలా రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచడం లేదు. నాకు 2 విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకే ఒక్కసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయడానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనక ముందు చూడకుండా దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే చాలా ధైర్యం గలదానివని అంటూ ఉంటారు. నా ధైర్యానికి అది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకుని నా అదృష్టాన్ని, ధైర్యాన్ని పరీక్షించుకోవాలని మరీ మరీ అనిపిస్తోంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను ఎలాంటి సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. కానీ ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళంటే అదొక పవిత్రమైన బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతీ యువకుడు అలాగే భావించాలి అనుకుంటాను. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి ఈ నాగరికతను సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్లి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైందిగా భావించి దీనిని ఆచారం చేశారు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవీ రావని నా అభిప్రాయం.
పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతలి వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందడం కంటే ఇవ్వడమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకుంటారో తెలియదు. బందుల దొడ్డిలో పశువుల్లా కుమ్ములాడుకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థంలేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పడంలో తప్పు లేదని భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్ళకి ఉన్నా ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లలా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులు స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవడానికి నాకు కాబోయే భర్త నాకు మనసా వాచా సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలివి. మరి చంద్రశేఖరం గారి అభిప్రాయాలేంటో నాకు తెలీదు. మీరు చెప్పిన ఈ పెళ్లి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నిటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితం నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నప్పుడు చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దడంలో నాకు చేతనైన సాయం మీకు నేనెందుకు చెయ్యకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంత ఉందో తిరస్కరించాలని కూడా అంతే ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హతలేంటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు అనుమానమే కలుగుతోంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలనేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంభావం కూడా కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీకు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఆ కర్తవ్యాన్ని నా సాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాట ఇస్తున్నాను. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసా వహిస్తాను. ఇట్లు గిరిజ. ఆయన ఆ ఉత్తరాన్ని 1కి 4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతోంది. గిరిజ అందరి ఆడపిల్లల్లాంటిది కాదు. మంచి చెడులు సునిశ్చితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలున్నాయి. అభిమానం ఉంది, కానీ వినయశీలి. ధైర్యం ఉంది, కానీ అది నివురు కప్పిన నిప్పులా బయటికి కనిపించదు. ఆయన ఉత్తరం పట్టుకుని గిరిజ గదిలోకొచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. గిరిజా ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజా, ఈ ప్రపంచంలో చందూకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను ప్రదానం ఏర్పాటు చేయబోతున్నానని చెప్పడానికొచ్చాను అన్నారు. గిరిజ ఆయన దగ్గరకొచ్చింది. ఆయన అన్నారు, నా నిర్ణయం సరైనదేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు అని. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్తు గురించి మాట ఇచ్చారు నాకు అంది. నేనన్న మాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుంది అన్నారాయన. మీరు నిజంగా ధర్మాత్ములే అంది గిరిజ. అంత మాట ఎప్పుడూ అనకు. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చెయ్యడం లేదు అన్నారాయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్టుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేష, పెళ్లికూతురు కుదిరింది. ప్రధానం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పకుండా రావాలి. ఎక్కువ మందిని పిలవడం లేదు, మనమే అన్నారాయన. పెళ్లికూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగాడు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పడం లేదు. చివరికి చందూకి కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నారాయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుల మీద నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగాడు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేంటి తాతయ్యా? ఛట్ నోర్మై, దురదృష్టవంతురాలా?
ఇలాంటి అపశకున మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నారాయన. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో గాని పాపం, జాలి కలిగింది, పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రమైంది. పురోహితుడొచ్చాడు. శేషారత్నం, అతని భార్య, డాక్టర్ గారు, వారి భార్య, మరో ముఖ్యమైన మిత్రులు 4 వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి రెడీ అయ్యి కిందకొచ్చాడు. అంతా సిద్ధమైంది, ఇక పెళ్ళికూతురు రావడమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలుందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వచ్చేస్తుంది అన్నారు రాజగోపాలరావు గారు. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్ళికూతురు ఇంకా రాలేదు అన్నాడు పురోహితుడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో ఒక వంకతో తోసి పారేయవచ్చు అనుకుంటున్నాడతను. రవి అక్కడే ఉన్నాడు. సాయన్న వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజని చూడగానే రాజగోపాలరావు గారు, రామ్మా రా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకొచ్చింది. ఇలా కూర్చో. చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచి వచ్చి అక్క సోఫా వెనకగా నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి, ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్ళికూతురు రాందే అన్నాడాయన. పెళ్ళికూతురు వచ్చింది, ఇదిగో చందుకి ఎదురుగా కూర్చుంది ఆయన గిరిజని చూపిస్తూ అన్నారు. ఏంటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా, ఈ అమ్మాయా అన్నాడు శేషరత్నం. అవునరా, గిరిజని దేవుడు నా దగ్గరికి పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలో నుంచి చటుక్కున లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనుమడి దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేశారు. చందు, లేవకు, కూర్చో. పెళ్ళికూతురిని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎంపిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు అన్నారు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుడు మంత్రాలు ప్రారంభించాడు. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉన్న ఉంగరం తీసి, పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు. చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందర్నీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నల్ వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తుకొచ్చింది. ఇప్పుడు తాను కాదని అంటే ఆయనెంత అవమానంగా భావిస్తారో అర్థమైంది. కానియండి, టైం అవుతోంది పురోహితుడు తరిమినట్టుగా అన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చెయ్యి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేళ్ల కొనలు చిరుచెమటలతో మెరుస్తున్నాయి. అతను కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుని ఉంది. ఆ కనురెప్పలు భారంగా క్రిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్లీ ఆజ్ఞ వేశాడు. చందు గిరిజ వేలికి ఉంగరం తొడిగాడు. అతని హృదయంలో బాధ, కోపం, నిస్సహాయత్వం సుడి తిరిగాయి. శేషరత్నం చప్పట్లు కొడుతూ అన్నాడు. బేష్, మొత్తానికి మీ తాతయ్య గెలిచాడు. పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. మీ తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలుగు చేశావు, అదే 10,000 అన్నారు. సూరి వచ్చి చందుని కౌగలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవకే వచ్చేశావు. నాకెంతో సంతోషంగా ఉందిరా చందు అన్నాడు. శేషరత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ ముఖాన బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని, ఈ అమ్మాయి ఎవరు? ఊరి పేరు మనం వినలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికొకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకుని వచ్చింది. గిరిజ ఒంటిమీద జడలో పూలు తప్ప ఇంకెలాంటి ఆభరణాలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లి కళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది ప్రధానం చీర అవుతుందని ఆయన కలలో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకున్నవి బాగానే ఉన్నాయంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవెందుకు సాయన్నా విసుక్కున్నాడు చందు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబూ అన్నాడు సాయన్న. చందు సాయన్న మాటలు కాదనలేకపోయాడు.
పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగమంతా చకచక 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీలు పలహారాలు ముగియగానే వచ్చిన అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకొచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి నీకింకెవరూ దొరకలేదా? ఈ అమ్మాయే దొరికిందా? అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏంటిది? పెళ్ళికి ఇంత ఆర్భాటం దేనికి? అదొక ఆచారం కదరా. నువ్వు ఈ అమ్మాయి అని నాకెందుకు చెప్పలేదు? చెప్పనవసరం లేదని నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువయ్యి అన్నాను. గిరిజకేమైందిరా? ఏం తక్కువయింది? ఏం తక్కువ కాలేదు. కానీ అతను చెప్పలేకపోయాడు. ఏంటది? చెప్పేయి. నీకెలా చెప్పాలి? ఓ మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలాగా ఉన్నాయి. గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు బాగానే ఉంది అతనికి. తాతయ్య ఈ పెళ్లి అనే వలలోకి తనతో పాటు గిరిజను కూడా లాగుతాడని కలలో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత ఆ అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలని అనుకున్నాడతను. ఇది అతను వేసుకున్న పథకం మొదట్లోనే గొడ్డలి పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమని అన్నావు. చూశాను. నాకు తెలిసినంతవరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశానని అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నారాయన. చందు ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చుని ఉంది. గిరిజ దృష్టి ఒడిలో ఉన్న ఎడమ చేతి మీదనే నిలిచి ఉంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఏదో వచ్చినట్టుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సరిచేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాలుగా ఉంది. చందు తన చేతిని అందుకోగానే గిరిజ శరీరమంతా అద్భుతమైన ఆనందం పొందుతున్నట్టుగా అయింది. ఆ భావం ఏ భాషకి అందనిది. తన శరీరం ఎంతో తేలికైపోయినట్టుగా ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. ఆ తేలిపోవడంలో అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్కా, రవి దగ్గరకొచ్చాడు. మంచం మీద గిరిజకెదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలికున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్కా, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది అన్నట్టు చూసింది గిరిజ. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టిపోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏది వచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టెపోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్టుగా తలూపింది. స్వప్నావిష్టురాలిలా చూస్తూ అంది, ఏంటోరా, భగవంతుడు ఎందుకిలా చేశాడో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇంకా కలలా ఉంది ఇదంతా. నమ్మలేకపోతున్నాను అంది. నాక్కూడా అలాగే అనిపిస్తోందక్కా అన్నాడు రవి. 10 రోజుల అనంతరం గిరిజ పడక గదిలో దిండు మీద వెనక్కు వాలి పడుకుని ఉంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చెళ్ళు అంచు కింద నుంచి పాదం కదిపినప్పుడు కాలి వేలికున్న మట్టే తన అందం చూపించడానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి వ్రాసింది. గిరిజ అప్పటికి రెండోసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతోంది. అందులో ఇలా ఉంది, గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ రెండు చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయమేంటి? నువ్వు అబద్ధం ఎప్పుడూ చెప్పవు కాబట్టి నమ్మాల్సొస్తోంది గాని, లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా ఉంది. ముక్కు ముఖం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వింత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు నాకు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్లిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమైపోయాయి? అవన్నీ గాలికి వదిలేసేటంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులేమిటో కూడా నీకు తెలియవని వ్రాశావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా ఎందుకు పెళ్లికొప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే అయ్యుంటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడిన నీ బుర్ర మొద్దుబారి ఇంకేవీ ఆలోచించలేకపోయి ఉంటుందని అనుకుంటున్నాను.
అమ్మకి ఒంట్లో బాగోలేదని ఉత్తరం వస్తే చూడడానికొచ్చాను నేను. ఏలూరు నుంచి మధు అన్నయ్య కూడా వచ్చాడు. పోస్టుమెన్ రాగానే తనే గబగబా ఎదురు వెళ్ళి ఉత్తరాలు తీసుకున్నాడు. నీ దగ్గర్నుంచొచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతుండగానే వాడి ముఖం వెలవెలా పోయింది. నాకు భయం వేసింది. ఏంటన్నయ్యా, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేనుత్తరం చదివాను. గిరిజ, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యను మోసం చేశావు. నీ అవసరాలకి వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసి పారేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహం ఒక్కసారే ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవున్లే, ఈ తప్పు నీది కాదు, ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి తినిపిస్తుంది అనడానికి మా కళ్ళెదుట కనిపిస్తున్న నువ్వే చక్కటి సాక్ష్యం. గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలియదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడు? మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు? డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్నంతటినీ నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్లను మోసం చేసిన వాళ్ళెవ్వరూ బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకు మంచి సంబంధాలొస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోను అంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజని తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకు చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజను చేసుకుంటానని చెబుతాను అన్నాడు నాతో. నీమీద ఇంత అభిమానం, ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం గుమ్మరించావు. మాకు శుభలేఖ పంపడానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నాను. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అని గొప్ప కోసమా? లేక మేం పెళ్లికి వచ్చి నీ వైభవమంతా చూసి మేం ఎంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజ, దేవుడిలాంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీమీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించుండేదాన్ని. ఇంత మోటుగా వ్రాస్తున్నానంటే నేనెంత బాధకి గురయ్యానో అర్థం చేసుకో. నేను చెబుతున్నాను గిరిజ, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్లు పరమ మూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉన్నాయి. అందులో స్నేహం, మంచి మనస్సు ముఖ్యమైనవి. అయినా నీకిప్పుడు మాలాంటి స్నేహితులెందుకు? పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలయ్యాయి కాబోలు. రోడ్డు మీద ఎప్పుడైనా కనిపిస్తే చేదరించుకుంటావేమో. చివరిసారిగా చెబుతున్నాను, దయుంచి ఇక ముందెప్పుడూ ఉత్తరాలు వ్రాయకు. మా పరిచయం ఒక పీడకలగా మరిచిపో. నువ్వు చాలా తెలివి కలదానివి. నిచ్చెనలో పైమెట్టు ఎక్కాలంటే కింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు నాకు బాగా చెబుతోంది. ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడవద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసు ఇచ్చి మోసపోయావు అంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకొకరితో పెళ్ళయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లలకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్ల దొరక్కపోదు. ఇకనుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించడం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇది. లక్ష్మి. గిరిజ ఆ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్క లేనట్టుగా అయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరమంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుమూర్తిని తను మోసం చేసిందా? చీచీ, ఎప్పుడూ లేదు. అలా చేసి ఉంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగులా తననే కాటు వేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కాని ఇద్దరూ ఎన్నడూ ఆ స్నేహ పరిధిని దాటనే లేదు. అతను తనని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు అన్న సంగతి తనకు తెలియదు. ఆ ఉత్తరం అంతటిలోకి గిరిజని శూలంగా మారి చీలుస్తున్న విషయం చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా వ్రాసిందని తానేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితేంటో
తాను ఈ పెళ్లి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మే కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజ, చందుకి వాళ్ల పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నం చేశారు. వారంతా ఈరోజు చందుకి వచ్చిన భార్య తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడడానికైనా రిసెప్షన్కొస్తారు. వాళ్లకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నావు అనే మీమాంస వస్తుంది. వాళ్ళో ఎవరైనా నిన్ను సూటిపోటిగా అంటే నువ్వా మాటలు మనసుకు పట్టించుకోవద్దు అని చెప్పారు. గిరిజ తల ఊపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాలా నిజమయ్యాయి. ఉదయం పెళ్లి జరిగింది. ప్రధానం జరిగినప్పటి నుంచి గిరిజకి ఇదంతా కలలాగానే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి ఇంకా చాలామందొచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకుని ఉంటాడని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరపు బంధువు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊరిలో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతమందో ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన గిరిజ చందు భార్య కావడం వాళ్లకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామందొచ్చారు. వాళ్లు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వే మూసుకునేవు, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసుకునే వస్తువు కూడా ఇంతందంగా ఉండాలా అన్నాడు ఇంకో అతను. హే నోర్మయ్, వెళ్ళు అంటూ చందు కసిరాడు. చందు పక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ పక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే, అడుగో అన్నట్టుగా లేచి దూరంగా మిత్రబృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్లి గిరిజ పక్కన నిలబడేటట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మరువలేని మధురమైన రాత్రి. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురుచూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకుంటున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలిస్తూ ఇంకా కిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగడంతో బాగా డస్సిపోయారు. రిసెప్షన్ పూర్తి కాకముందే డాక్టర్ గారు ఆయనకు ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్లతోనే కలియ చూసింది గిరిజ. విశాలమైన గది, మధ్యగా పూల తోరణాలు వేళ్లాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్స్, టేప్ రికార్డర్, రేడియో, గది మూలగా టేబుల్ లైట్, కింద నీలం ఎరుపు కలిసిన లతలతో మెత్తటి తివాచి. గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారగా ఉన్న సోఫాలో కూర్చుంది. గాలికి కర్టెన్లు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలికి పడుతోంది. మనసంతా జీవన సంగీత తరంగాల్లా తేలిపోతున్నట్టుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. అది వింటుంటే మేనికో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. అడుగులు చప్పుడయ్యాయి. గది గుమ్మానికున్న పరద తొలగింది. చందు లోపలికొచ్చాడు. అక్కడ కూర్చుని ఉన్న గిరిజని చూడగానే అప్రతిభుడైనాడు. కాని అది ఒక్క క్షణమే. వెంటనే చకచక గదిలో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళాడు. అందులో ఉన్న సూట్ కేసు లాగి మంచం మీద పడేశాడు. పెట్టె తాళం వేసి అది తీసుకుని వెళ్లబోయి క్షణమాగి అన్నాడు, నేను ఊరు వెళ్తున్నాను. గిరిజ మాట్లాడలేదు. లేచి నిలబడింది. అతన్నే చూస్తోంది. అతను గిరిజ వైపు చూడకుండా వెనక్కు తిరక్కుండానే అన్నాడు, నాకీ పెళ్లి మొదట్నుంచి ఇష్టం లేదు. పెళ్ళంటే పెళ్ళాం, పిల్లలు, బాధ్యత. అదొక పరమ బోర్. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి చేసుకున్నాను. నీకు త్వరలోనే డైవోర్స్ ఇచ్చేస్తాను. ఒక పరాయి వస్తువును తాకే అలవాటు లేదు నాకు. అందుకే నేను నీతో ఎలాంటి సంబంధం పెట్టుకోబోవడం లేదు. దీన్ని గురించి నువ్వు తాతయ్యకి నా మీద ఎలాంటి ఫిర్యాదు చేసినా నాకేం భయం లేదు అని మరుక్షణంలోనే చందు వెళ్ళిపోయాడు. గిరిజ నిశ్చేష్టురాలయింది. ఏం చెప్పాడు చందు? ఏమన్నాడు? పెళ్లి తనకి ఇష్టం లేదా? కేవలం తాతయ్య పోరు పడలేక చేసుకున్నాడా? డైవోర్స్ ఇచ్చేస్తాడా? నాది కాని వస్తువును తాకే అలవాటు లేదా? కింద కారు డోర్ తెరిచిన శబ్దమైంది. గిరిజ ఉలిక్కి పడింది. సోఫా వెనక ఉన్న కిటికీ పరదాని కంపిస్తున్న వేళ్లతో లాగి చూసింది.
చందు పెట్టె వెనక సీట్లో పడేసి డోర్ వేసి ముందు సీట్లో వచ్చి కూర్చున్నాడు. మరుక్షణం కారు స్టార్ట్ అయింది. గిరిజ చూస్తుండగానే అది తెల్లటి పావురంలా రయ్యిన వెళ్ళిపోయింది. గిరిజ అలాగే చూస్తోంది. గిరిజకి ఊపిరాడనట్టుగా ఉక్కిరిబిక్కిరవుతున్నట్టుగా ఉంది. ఏం చెయ్యాలి తను? ఈ అవమానం ఎలా భరించాలి? ఈ మేడ మీద నుంచి దూకేసి మొదటి రాత్రే భార్య ఆత్మహత్య చేసుకుందని లోకం తిట్టేటట్టు అతని జీవితం చెయ్యాలా? లేక ఇప్పటికిప్పుడు ఎవ్వరికీ తెలియకుండా రవిని తీసుకుని గుట్టుగా వెళ్ళిపోవాలా? ఏం చెయ్యడానికి శక్తి లేని దానిలా అయినట్టుగా ఉంది. ఈ నీరసమేంటి? ఈ గుండెల్లో బాధేంటి? గిరిజ నిలబడడానికి శక్తి లేనట్టుగా సోఫాలో నిలబడింది. గిరిజకి ఏడుపొచ్చేస్తోంది. పెళ్ళంటే తను కోరుకున్నదేంటి? ఇప్పుడిలా జరిగిందేంటి? అందుకేనా అంటారు ఊహకి వాస్తవానికి చాలా తేడా ఉందని? గిరిజకి ఆ గదిలో ఉన్న ఆ తెల్లటి పక్క, దానికి చేసిన అలంకారం అంతా తనని చూసి వెక్కిరిస్తున్నట్టుగా, పకపక నవ్వుతున్నట్టుగా అనిపించింది. ఆ వికృతమైన నవ్వుని భరించలేనట్టుగా తక్షణం అక్కడి నుంచి పారిపోవాలననిపించింది. రాజగోపాలరావు గారి మీద తనకి ఎనలేని గౌరవం ఉండొచ్చు. కానీ ఆ గౌరవం చందు చేసిన ఈ అవమానం క్షమించి ఊరుకోమని అనడం లేదు. గిరిజ ఒంటి మీదున్న ఒక్కొక్క నగే ఒలిచి సోఫా మీద పెట్టేసింది. జడలో పూలు పీకి కింద పడేసింది. రవిని తీసుకుని ఈ క్షణంలోనే వెళ్ళిపోవడానికి నిశ్చయించుకుని ఆ గదిలో నుంచి బయటికి రాబోయింది. చందు ఏమనుకుంటున్నాడు తనని? ఆడపిల్ల అంటే మేకపిల్ల అనుకున్నాడా? పెళ్లి చేసుకోవడం అంటే ఆడపిల్ల మెడలో 3 ముళ్ళు వేయటమేగా అనుకుంటున్నాడు కాబోలు. వేసిన తర్వాత తనిష్టం వచ్చినప్పుడు అవతలి వ్యక్తితో ప్రమేయం లేకుండా తెంపి పారవేసే అధికారం తనకే ఉందనుకున్నాడు. గుమ్మం దాటబోతున్న గిరిజ ఆగింది. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఇంత అవమానం పొందిన తర్వాత ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండకూడదు. నిజమే. కానీ చందు చేసిన అవమానాలకి అది సమాధానం కాదు. నిశ్శబ్దంగా అంగీకరించిన పద్ధతవుతుంది. కాదు, అలా ముమ్మాటికి కాకూడదు. ఈరోజు చందు చేసిన ఈ గాయం గుండెల్లో ఎప్పటికీ మానదు. తనని పెట్టిన ఈ బాధకి కనీసం 10 రెట్లైనా అతను బాధపడి తీరాలి. అలాంటి పరిస్థితులు తను తీసుకురావాలి. అప్పుడుగాని ఈ అవమానాగ్ని చల్లారదు. తీరని అవమానం జరిగితే పిరికివాళ్లు, అసమర్థులు దాన్ని భరించి మౌనంగా ఉండిపోతారు. అదే ధైర్యం గలవాళ్లు, సమర్థులు అయితే తిప్పికొడతారు. అప్పుడుగాని వాళ్లకి శాంతి ఉండదు. చందు ఈరోజు ఏం చేశాడు? తన గుండెల్లో అగ్ని రగిలించాడు. ఇది అతని వరకు వ్యాపించి అతని శాంతిని, ఆనందాన్ని నిర్దయగా దహించివేయాలి. తన తెలివితేటలుంటే అంతే చెయ్యాలి. అప్పుడు వెళ్ళిపోవాలి. అంతేకాని ఇప్పుడు కాదు వెళ్ళిపోవాల్సింది. గిరిజ లోపలికి తిరిగొచ్చింది. తీసివేసిన నగలు ఒక్కొక్కటి మళ్లీ పెట్టుకుంది. గిరిజ ఆ సోఫా మీదనే పడుకుంది. గిరిజకి ఒక్కసారిగా దుఃఖం వచ్చేసింది. పెళ్లి గురించి తన తీయటి కల ఏమైంది? పగటి కలలా మారి వెక్కిరిస్తోంది. మర్నాడు ఉదయం గిరిజ లేచి స్నానం చేసి బట్టలు మార్చుకుని కిందకొచ్చేసరికి చాలా ఆలస్యమైంది. రాజగోపాలరావు గారు అప్పటికే లేచి బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నారు. గిరిజ అక్కడికి వచ్చింది. ఆయన గిరిజ వైపు చూశారు. కళ్ళు ఎర్రబడి ఉన్నాయి. ఆ ముఖంలో బలంగా వీస్తున్న తుఫానుని అణచివేస్తున్న సహనం కనిపిస్తోంది. గిరిజ కూడా ఆయన వైపే చూస్తోంది. ఆయన కళ్ళు బాధగా సిగ్గుపడుతున్నట్టుగా ఉన్నాయి. సాయన్న రాత్రి చందు వెళ్ళిపోయిన సంగతి చెప్పినట్టున్నాడు. రామ్మా రా అన్నారు. గిరిజ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. చందు బెంగుళూరు వెళ్ళాడట కదా అన్నారాయన. అవును. ఆయన నిట్టూర్చారు. గిరిజ ఆయన కప్పులోకి డికాషన్ వంచి పాలు పోసి కాఫీ కలుపుతోంది. ఆయన మెల్లని స్వరంతో అన్నారు. గిరిజ, నేను నీకు మొదటే వాడి స్నేహితుల గురించి చెప్పాను. వాడి మీద కోపం తెచ్చుకోకు అన్నారు. గిరిజ క్షణమాగి అంది. బాబుగారు, నాకెందుకు కోపం? నేను ఈ పెళ్లి ఎవరికోసం చేసుకున్నాను? రవి కోసం. ఆ మాట గుర్తు చేసుకుంటే నాకేం బాధ అనిపించటం లేదు. కాఫీ తాగండి అందించింది. కప్పు అందుకుంటున్న ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆ ముఖంలో అపారమైన ధైర్య విశ్వాసాలు కనిపిస్తున్నాయి. యుద్ధంలో చిత్తుగా ఓడిపోయినా కూడా
మహాసేనాని తన సేనలతో ప్రయత్నిస్తే మనదే తప్పకుండా జయం అన్నట్టుగా ఉంది. గిరిజకి అవమానం, ఓటమి కలిగితే కలగవచ్చు. కాని వాటిని కాస్త కూడా పైకి కనబడనీయడం లేదు. ఆ క్షణంలో ఆ అమ్మాయి పట్ల ఆయనకి ఉన్న గౌరవాభిమానాలు రెట్టింపయ్యాయి. కాఫీ తాగుతూ అన్నారాయన, గిరిజా, ఇది నీ వ్యక్తిత్వానికి ఒక పరీక్ష అనుకో. పరీక్ష? మీరు పరీక్ష అంటే నాకు చాలా పట్టుదల వస్తుంది. ఏ పరీక్షకి కూర్చున్నా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం నాకు అలవాటు. ఆ పట్టుదల రావాలనే నేను కోరుకుంటున్నానమ్మా. అంతేకాదు, నువ్వు ఈ పరీక్షని ప్రథమ శ్రేణిలో పాస్ అవ్వడానికి నా సాయశక్తులా నేను కూడా సాయం చేస్తాను అన్నారాయన. తన కప్పులోకి కాఫీ వంపుకుంటున్న గిరిజ ఆయన వైపు చూసింది. ఆ కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. చప్పున తలదించుకుంది. ఆయన జేబులో నుంచి తాళం చెవులు తీసి గిరిజకి అందించారు. ఈ రోజు నుంచి ఈ ఇంటి బాధ్యతను నువ్వే తీసుకో అన్నారు. గిరిజ వాటి వైపు చూసి తలని అయిష్టంగా తిప్పుకుంది. ఎప్పటికైనా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేదాన్ని, పరాయిదాన్ని. నాకెందుకు బాబుగారు ఈ బాధ్యత? వద్దు అంది. గిరిజ, అలా అనకు. చందు గారాబంతో చెడిపోయిన మంచి కుర్రాడు. మంచి ముత్యం బురదలో పడిందనుకో, కడిగి తీసుకోవడంలో తప్పేం లేదుగా. తీసుకో తాళాలు. ఇవి తాళాలు కాదు, నా ఇంటి పరువు ప్రతిష్టలు. నీకు స్వయంగా నేనే అప్పగిస్తున్నాను. వీటిని ఎలా కాపాడుకుంటావో. నా ఆరోగ్యం మీద నాకేమాత్రం నమ్మకం లేకుండా ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాను. నువ్వు చందు మీద కినుక వహించకు. ఆ బాధ్యత లేనితనం కూడా ఒక వ్యాధే. రవిని నువ్వు ఏ విధంగా పట్టుదలతో శ్రమపడి కృషి చేసి ఆ వ్యాధి నుంచి బయటపడేశావో, చందుని కూడా అలాగే ఈ వ్యాధి నుంచి రక్షించాలి. ఈ పూట నుంచి ఈ ఇంట్లో నీ మాట వేదవాక్కవుతుంది. నేను ఉన్నప్పుడే ఇది బాగా అలవాటు చేస్తే నేను లేని రోజున నీతో ఇక పేచి ఉండదు. అయినా నువ్వు ఇల్లుని ఎలా మేనేజ్ చేసుకుంటావో కళ్ళారా చూసుకోవాలని నాకు కూడా ఉంది. నాకు తెలుసు, బాధ్యతకి భయపడే మనిషివి కాదు నువ్వు. గిరిజ ఆయన వైపు చూసింది. ఆయన కళ్లలో ఈ పని నువ్వు చెయ్యగలవా లేదా అన్న ఛాలెంజ్ స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ ఆ తాళం చెవులు తీసుకుంది. ఆ క్షణం నుంచి గిరిజ మనసు యుద్ధానికి ఆయత్తమైన సైనికుడిలా అయింది. చందు స్నేహితులతో చివరికి తన అదృష్టంతో కూడా యుద్ధం చెయ్యడానికి సిద్ధమైంది గిరిజ. 10 రోజులు గడిచాయి. చందు ఇంకా ఇంటికి రాలేదు. ఈ 10 రోజుల్లో రాజగోపాలరావు గారి ఆధ్వర్యంలో గిరిజ ఆ ఇంటి అధికారాలు బాగానే అందిపుచ్చుకుంది. ఇప్పుడు ఇంట్లోకి ఏది కావాలన్నా సాయన్న గాని వంట మనిషిని గాని గిరిజని అడగాలి. మేనేజర్ ఏ రోజుకా రోజు జమా ఖర్చులు రాజగోపాలరావు గారికి కాకుండా గిరిజకి చూపించాలి. గిరిజ తాళం చెవులు చూసుకుంటూ అనుకుంది, ఈ పెళ్లి వల్ల నాకు రవంత సుఖం లేదుగాని బాధ్యత మాత్రం బాగానే వచ్చింది. గిరిజ ఆ రోజు కూర్చుని మధుమూర్తికి ఇదంతా ఉత్తరం వ్రాసింది. ఇంతలో సాయన్న, అమ్మా, మీకుత్తరం వచ్చింది అంటూ తెచ్చి ఇచ్చాడు. అది లక్ష్మి వ్రాసిన ఉత్తరం. ఆ ఉత్తరం చదవగానే గిరిజకి వడగాడ్పు కొట్టినట్టయింది. తమ ఈ వివాహ నిశ్చయం ఎలాంటి పరిస్థితిలో జరిగిందో తెలియచేస్తూ మధుకి ఉత్తరం రాసింది. లక్ష్మిని తీసుకుని తప్పకుండా రమ్మనమని మరీ అర్థించింది. కాని మధు నుంచి జవాబు రాలేదు. పెళ్లికి కూడా అతను రాలేదు. ఈరోజు లక్ష్మి నుండి జాబొచ్చింది. ఇదివరకు ఏదైనా బాధ కలిగితే వెంటనే అది మధుకు చెప్పేసి ఆ బాధను దించుకునేది. ఇప్పుడు ఆ తలుపులు కూడా మూసేసుకున్నాయి. గిరిజ లేచి వెళ్ళి మధుకు వ్రాసిన ఉత్తరం చించి ముక్కలు చేసి బయట పారేసింది. గిరిజకి భరించలేని ఒంటరితనంగా అనిపించింది. దిండులో తలదూర్చుకుని, భగవంతుడా, ఎందుకిలా చేశావ్ అనుకోసాగింది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.